రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి హనీ ట్రాప్ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ హనీ ట్రాప్ అరాచకాలు ఆగడాలతో చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమందిని హత్య చేయడం, లేకుంటే బెదిరింపులకి దౌర్జన్యాలకు పాల్పడడం అనేది కూడా బహిరంగంగా జరిగింది. మరి ఈ హనీ ట్రాప్ వారం రోజులుగా ఈ అనంతపూర్ జిల్లాని ఒకవైపు కుదిపేస్తుంటే ఇది ఒక పెద్ద చర్చాంశయంగా ప్రజల్లో రేకెత్తుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇప్పటికే కొంతమందిని అంటే దాదాపు 9 మందిని హనీ ట్రాప్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అధికారికంగా రిమాండ్కి పంపడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఈ హనీ ట్రాప్ నిందితులతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి కారణంతో పోలీసులను కూడా రిమూవ్ చేసిన పోలీసులు కొంతమంది అయితే సస్పెండ్ చేసిన పోలీసులు ఇంకొంతమంది. మరి పోలీసులు మరి హనీ ట్రాప్ నిందితులు మాత్రమే దీనికి కారకులా అంటే కాదు. మరి ఈ హనీ ట్రాప్ నిందితులకి పోలీసులకి మధ్యవర్తులుగా వారధులుగా వ్యవహరించి అనేక విషయాల్లో వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజకీయ నాయకులు లేనిది ఈ హనీ ట్రాప్ జరగలేదని చెప్పేసి ప్రతి పౌరుడు ఈరోజు ఈ జిల్లాలో చర్చించుకుంటుంటే, మరి రాజకీయ నాయకులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా, వాళ్ళ పేర్లు బయటికి పెట్టకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా పోలీసులు హనీ ట్రాప్ నిందితులు మాత్రమే చర్యలు తీసుకోవడం అనేది కూడా ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. మరి ఇప్పటికే హనీ ట్రాప్పై డిఐజీ, ఎస్పీ గారు మరియు స్పెషల్ ఆఫీసర్లతో ఐపీఎస్ ఆఫీసర్లతో విచారణ చేపడితే ఈ కాల్ డేటా అంటే హనీ ట్రాప్ నిందితులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకి జరిగినటువంటి సంభాషణలు కాల్ డేటా కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ బలంగా జరిగి అకౌంట్లో కూడా లక్షల రూపాయలు మార్చిన సందర్భాలు కూడా మనం పత్రికల ద్వారా గమనించాం. మరి అట్లాంటప్పుడు ఈ రాజకీయ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఈ హనీ ట్రాప్ నిందితుల్ని బహిష్కరించామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చేసి మౌనంగా ఉండడం అనేది కూడా ఎంతవరకు సమంజసం? మరి వాళ్ళు ఈ బహిష్కరణ వేటుతో మాత్రమే ఆగిపోతే ఎట్లా? మరి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కోట్ల రూపాయల హనీ ట్రాప్ గురించి ఎవరు మాట్లాడకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి దీంట్లో రాజకీయ నాయకులు లేరా అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల పాత్ర ప్రమేయం బలంగా ఉన్నట్లు జిల్లాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరి పోలీసులేమో కేవలం ఈ నిందితుల్ని పోలీసులపైన మాత్రమే చర్యలు తీసుకొని ఆపేసినట్లుగా 2 రోజులుగా